మీరు ఇప్పుడు సారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాగళం నేను కదిరికొస్తే కదిరి మొత్తం కదిలి వచ్చింది ఇక్కడికి. ప్రజాగళం అని నిన్ననే నేను ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను. రెండో రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తిస్తా ఉంది. ఈ రోజు కదిరి చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎన్డీఏ గెలుపు, కందికుంట ప్రసాద్ గెలుపు ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రజాస్పందన మార్పుకు తిరుగులేని సంకేతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఉత్సాహం కాదు. వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని ప్రజల్లో ఉన్న కసికి ఇది ఒక ఉదాహరణ. మీలో కసి ఉంది, కోపం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయినాయి. తిరిగి చిత్తుగా ఏదో ఫ్యాన్ ఉందో ముక్కలు చేసి వేస్ట్ బాక్స్ లో పరేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో. ఎక్కడుండాలి ఆ ఫ్యాను? ఎక్కడుండాలి ఆ ఫ్యాను? సిద్ధమా మీరు? మన జీవితాలతో ఆడుకున్న ఫ్యాన్ ని ఏం చేద్దాం? ఏమమ్మా ఏం చేద్దాం? ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేశాయి. నిన్న నేను బయలుదేరాను, మీ ఉత్సాహం చూశాను. ఇది అన్స్టాపబుల్, ఎవ్వరూ ఆపలేరు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో సిద్ధం అన్నాడు. మేము సిద్ధం నిన్ను ఓడించడానికి ప్రజలందరూ కూడా సహాయ నిరాకరణ ప్రారంభించారు. పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు. ఈ కదిరి చూసిన తర్వాత ఎన్ని టీవీలు పగలుతాయో నాకు తెలియదు. అందుకని నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు. ప్రజలు చూసి చెప్తున్నా, మీ కాన్ఫిడెన్స్ చూసి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట, జగన్ దిగిపోవాలి, రాష్ట్రం బాగుపడాలి. నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను. ఇలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక 1994లో చూశా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిచాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇది 6వ మీటింగు. మీటింగ్ బై మీటింగ్ చూస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. ఈరోజు ఒక్క విషయమే నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని నిలువున ముంచే మోసకారి. దీనికి ఉదాహరణ ఈ రాయలసీమ. ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు, విశ్వాసం కలిగించాడు. ఆయన నమ్మి నమ్మకంతో 52 సీట్లు అసెంబ్లీలుంటే 49 సీట్లు ఇక్కడ గెలిపించారు. గెలిపించారా లేదా? అతను చేసిన పని
నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిలాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ మారిగా కదిగిపోయారు. మంచి మనసున్న మీరందరూ ఇప్పుడేం చేశాడు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా? నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా, ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా అని నేను అడుగుతున్నా. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు? రాయలసీమలో 102 ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో, అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ముష్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను ఒక అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాను. ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు, ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, రాయలసీమ కరువు సీమ, ప్రజానీకం కష్టపడతారు, భూములున్నాయి, నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అనంతపురం జిల్లా కరువులో నెంబర్ 1 ఇది. వలసలు ఎక్కువ పోతారు. ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని హంద్రి నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు, ఓపెన్ గా తీసుకెళ్లాలి, కాలువలు తీసుకెళ్లాలి. రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను.